హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీరాని. ఇండియన్ చెఫ్ తెలుగులో విన్ అయ్యి ఇప్పుడు ఫ్యాన్స్ మీట్ పెట్టారు. సో మనతో పాటు అశ్విని గారు ఉన్నారు. అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, తన్నే అడిగి తెలుసుకున్నాం. హాయ్. హాయ్ అండి. అసలు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఈ మాస్టర్ షెఫ్లోనా? ఓకే, మాస్టర్ షెఫ్లో నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఫుడ్ అంటేనే ఒక ఓషన్ లాంటిది. సో మనం ఎంత నేర్చుకున్నా తక్కువ. సో డైలీ ఏదో ఒకటి నేర్చుకుంటుంటే నేను మాస్టర్ షెఫ్ నుంచి. యూజువల్గా మనము నాకు షుగరే కావాలి కాఫీ పెట్టడానికి అని అనుకుంటాం కదా. దానికి సబ్స్టిట్యూట్స్ బెల్లం ఉంటుంది, తర్వాత డర్మరా షుగర్ ఉంటుంది. సో చాలా వెరైటీ షుగర్ ఉంటుంది అనమాట. ఒక ఇంగ్రీడియంట్ని మనం ఎలా చూడాలి అనేది చాలా నేర్చుకున్నాను. అండ్ అలాగే మీరు నాన్ వెజ్ తినరు, కానీ అంత పర్ఫెక్ట్గా టేస్ట్ విత్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేటట్లు ఎలా? ఇట్స్ రియలీ అండి డ్యూ టు స్మెల్. నా స్మెల్తోనే నేను ఉప్పు కారం పులుపు అన్నీ కనిపెడతాను. మేము అన్ని టేస్ట్ బట్ సరిగ్గా ఉన్నా కూడా మా ఇంట్లో మేము సరిగ్గా చేయలేము. సో అంత ఎక్స్పీరియన్స్ కావాలి అంటే చాలా మీరు దాని మీద ఎఫర్ట్ పెట్టే ఉంటారు. సో అది ఎలాగా? యూజువలీ మేము పండుగలప్పుడు చూస్తే దేవుడికి నైవేద్యం పెట్టాలంటే మేము ఏమీ ఫుడ్ టేస్ట్ చేయము. సో అలా చేస్తూ చేస్తూ కొంచెం చాలా అలవాటు అయిపోయింది. అండ్ అలాగే బాద్షా గారు విన్ అయ్యారు. సో అందరూ కాంపిటీషన్లో అంటే మేము విన్ అవ్వాలి అనేది ఉంటుంది. సో బాద్షా గారికి టైటిల్ కొట్టడం మీకు అనిపిస్తుంది? బాద్షా టైటిల్ కొట్టడం చాలా హ్యాపీగా ఉన్నాను. సో వాళ్ళ అబ్బు కబాబ్ బండిని నెక్స్ట్ లెవెల్కి ఒక ఫైన్ డైన్ రెస్టారెంట్ పెట్టాలన్నారు. ఆ ఆశయం నాకు చాలా నచ్చింది. అండ్ వెరీ నైస్ అండి. ఒక్క కాంపిటేటివ్గా కాకుండా అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ కూడా ఫ్యాన్స్ చాలా నేర్చుకోవాలి. అండ్ అలాగే మీరు ఇంకా ముందుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం. సో ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ మాస్టర్ షెఫ్. మాస్టర్ షెఫ్ ఇస్ ఏ హెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.